ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క శక్తిని పొందుకుంటావో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మను వరమును పొందుతావు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క శక్తిని లేదా పరిశుద్ధాత్మను వరమును పొందాలి అంటే పరిపూర్ణ మారు మనస్సు కావాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఇఫ్ యూ అన్లెస్ యూ చేంజ్ యువర్ మైండ్ అండ్ యాటిట్యూడ్ యూ కెనాట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తొలకరి మన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రశస్తమైన సమయంలో గారడి సీమోను మరి ఎన్నో రకాల గారడి విద్యలు చేస్తూ అనేకులను భ్రమ పెడుతూ అనేకులను మెప్పు పొందుతూ ఇంకా ధన సంపాదనతో ముందుకు కొనసాగుచున్న సమయంలో మరి భక్తుడైన ఫిలిప్పు ద్వారా బాప్తిస్మం పొందాడు. కానీ సరైన మారు మనస్సు పొందలేదు కాబట్టే దైవ శక్తిని పొందలేకపోయాడు. దైవ శక్తి లేదు కాబట్టే పరిశుద్ధాత్మ అనువరమును పొందలేకపోయాడు. గమనించినట్లయితే ప్రియబిడ్లారా, ఈ యొక్క లేఖన భాగములలో అందుకని వ్రాయబడి ఉన్నది కదా ప్రకటన గ్రంథంలో, మనము పరిశుద్ధాత్మను శక్తిని పొందలేకపోవడానికి దైవ శక్తిని పొందలేకపోవడానికి కారణం ఏమంటే నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితి, లూక్వామ్. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. ప్రియబిడ్లారా, వాట్ ఏ టెరబుల్ వర్డ్ దిస్ ఈస్. వీ హ్యావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. మనం ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో గమనించాలి, గ్రహింపులోకి రావాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాల్లో చల్లగా ఉన్నా నీకు మేలే, వెచ్చగా ఉన్నా మేలే. మనం దేవునిలో బలవంతులుగా ఉంటేనే కానీ దేవుని యొక్క కార్యములను పొందగలము, ఈ యొక్క భయంకరమైన ఆపదల నుండి తప్పించుకోగలము. మనము వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ అవర్ స్పిరిట్, వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ అవర్ ఆల్మైటీ గాడ్, వీ హ్యావ్ టు లవ్ గాడ్ ఆల్మైటీ స్ట్రాంగ్లీ. ప్రైజ్ ద లార్డ్. చల్లగా లేవు, వెచ్చగా లేవు, నీవు నులివెచ్చగా ఉన్నావు. నులివెచ్చగా ఉంటే కనుక నీ మీద ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నానని మరి యొక్క యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో రాయొచ్చున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి అటువంటి వారిని దేవుడు శిక్షించుచున్నాడు. నీ వెండి నీతో కూడా నశించును, ఈ యొక్క లోకంలో ఉన్నదంతయు కూడా నశిస్తుంది. నీ హృదయము దేవుని ఎడల సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలిపంపులు లేవు. మనం చదువుకున్న లేఖన భాగం అపోస్తుల కార్యము 8:21లో గమనించినట్లయితే ప్రియబిడ్లారా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. యూ హ్యావ్ టు బీ వెరీ గుడ్ ఎనఫ్ టు గాడ్ ఆల్మైటీ సైట్. మనము దేవుని దృష్టి యందు మనము సరి అయిన వారముగా అనగా యోగ్యమైన వారముగా ఈ లోకంలో ఉన్నదంతా త్యజించి మరి మనము నష్టముగా ఎంచుకొని దేవుణ్ణి మనం వెంబడించగలిగితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ అవర్ స్పిరిచువల్ లైఫ్. వి విల్ ఎంటర్ అంటూ హిస్ ఇటర్నల్ కింగ్డమ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో మీరు ఏ స్థితిలో ఉన్నారు? అవును ప్రియబిడ్లారా, నేను వారంనకు మరి దేవుని సన్నిధికి 3 సార్లు వెళుచున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను. అయితే సీరియలేగా నువ్వు అనుకుంటున్నావా? ఒక అరగంట మూవీయేగా అనుకుంటున్నావా? ఒక అరగంట సేపు మరి ఇతరులతో కూర్చొని వ్యర్థమైన మాటల సంభాషణేగా అనుకుంటున్నావా? బట్ ఆ యొక్క కార్యములన్నీ కూడా నీ యొక్క ఆత్మీయ స్థితిని దిగజార్చి నులివెచ్చని స్థితికి నిన్ను మార్చి మరి దేవునికి దూరస్తులుగా చేసే అవకాశం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు ప్రాముఖ్యమైన సమయంలో మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, ఏ స్థితిలో నీవు ఉన్నావో నీ క్రియలను నేను ఎరుగుదును. మరి నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, మరి నీ యొక్క కార్యములు దేవుని ఎదుట లేదా నీ యొక్క స్థితి దేవుని ఎదుట సరి అయినదిగా లేదు గనుక ఈ యొక్క కార్యమందు నీకు పాలిపంపులు లేవు. ప్రియబిడ్లారా, అటువంటి పరిస్థితి మనకు రాకూడదు. ఎన్నో సంవత్సరముల నుండి క్రైస్తవులం అని చెప్పుకుంటూ విశ్వాసులం అని చెప్పుకుంటూ దేవునిలో మేము మరి ఇంకను కట్టుబడి ఉన్నాము, అంటు కట్టబడి ఉన్నాము, దేవునిలో ఆత్మీయంగా ఎదుగుచున్నాం, బలపడుచున్నాం అని చెప్పుకొంచున్నావు. కానీ ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, ఫలాలు లేవు, ఆత్మాభిషేకము లేదు. ఆత్మాగ్ని అభిషేకము లేకుండా ఉంటే దేవాతి దేవుడే మాత్రం కూడా నిన్ను క్షమించడు కదా, ఉమ్మి వేయడానికి ఇష్టపడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియబిడ్లారా,
బిడ్డలారా, ఇకనైనా దేవుని సన్నిధిలో నీ యొక్క మార్గములను సరిచేసుకొని దేవుని దృష్టికి నీకు మరి ఇష్టముగా ఉండగలిగితే అది నీ జీవితానికి మేలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించినట్లయితే ప్రియ బిడ్డలారా, అందరి హృదయ సర్వాంతర్యామిగా ఉండి సర్వము వ్యాపించి ఉన్న దేవుడు మన దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఆయనకు ఏది కూడా మరుగై ఉండనేరదు. కాబట్టి ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా దేవుడు చూస్తున్నాడనే సెల్ఫ్ కాన్షియస్ కలిగి ముందుకు కొనసాగిపోవాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. అనుకుంటారు కొంతమంది, ఎవరు చూడటం లేదులే, ఎవరున్నారులే, ఏముందిలే, చిన్న విషయమే కదా అనుకుంటారు. చిన్న మాట అబద్ధం చెప్పి లేదా ఇతరుల మీద నిందలు మోపే విషయంలో చాలా ఫాస్ట్గా పనిచేస్తూ ఉంటారు. ఎక్కువ బ్యాక్ బైటింగ్ ఎక్కువగా ఉంటుంది. అవి నిందారోపణ చేసే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. ఒక వ్యక్తి మరి ఒకనికి కొంచెం ఇంపుగా కనిపిస్తే వారి మీద అసూయతో లేనిపోని కొండెంలో చొప్పుచు ఎన్నో రకాలుగా వారి యొక్క సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఏమాత్రం కూడా అది పనికిరాదు. కానీ ఒక రోజు అది నీకును నీ పిల్లలకు శాపమవుతుందని జ్ఞాపకం చేసుకోమని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. తొలకరి వాన కార్యక్రమంను వీక్షించున్న ప్రియ బిడ్డలారా, ఏముందిలే నా యొక్క నోరు, ఏముంది నా యొక్క చెవులు, నా చేతులు, నా కష్టార్జితము, నా కాళ్ళు, నా ఇష్టమని నువ్వు అనుకుంటున్నావా? బట్ గాడ్ వోంట్ లీవ్ యూ. మనకి శరీరంలో అన్ని అవయవాలను ఇచ్చారు. మన శరీరం మీద ఎటువంటి అధికారము మనకు లేదు. సమస్తాన్ని తీర్పులోనికి తీసుకురావడానికి ప్రభువారు సిద్ధముగా ఉన్నారు. వాని క్రియల చొప్పున సిద్ధపరచిన జీవము కలిగిన దేవాతి దేవుని యొద్ద సిద్ధపరచబడి ఉన్నదని జ్ఞాపకము చేసుకొని ప్రతి మాటలో, చూపులో, ఆలోచనలో, క్రియలో, నడవడికలో, మనసులో, పడకలో అన్నిటిలో కూడా దేవునికి యోగ్యమైన వారంగా, ఇష్టమైన వారంగా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు ప్రభువా. దేవా తండ్రి, చెడుతనము తండ్రి మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకుంటే పరిశుద్ధాత్మను వరము ప్రభా. అప్పుడు మాత్రమే కేవలం మీ దగ్గర ప్రభా అయా స్వతంత్రులుగా ఉండగలము ప్రభా. మీ కార్యములు చూడగలము, చేయగలము. అద్భుతకరడా స్తోత్రములు ప్రభా. అయా లోకములో మనుషులను మోసము చేయొచ్చు ప్రభా, మభ్యపెట్టచ్చు ప్రభా, భ్రమ కల్పించచ్చు, అనేక రకములుగా ధన సంపాదన కోసం ప్రభా ఎన్నో రకాల గారడి విద్యలు చేయుచున్న ప్రతి బిడ్డను యేసునామములో మార్చండి దేవా. స్తోత్ర. నిజ రక్షకుడైన మిమ్మును గురించి బోధించుటకు కావలసిన పరిశుద్ధాత్మాభిషేకము ప్రతి బిడ్డకు అనుగ్రహింపబడును గాక. మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.